హాయ్, ఈరోజైతే వీడియో ఏంటంటే ఏం చేస్తో చూద్దాం. ఈరోజైతే నిన్న కలింకాయలది పెట్టిన కదా, నేను కలింకాయలది షార్ట్ వీడియో పెట్టిన. ఈరోజైతే ఆ కలింకాయల పచ్చడి ఏ విధంగా చేయాలో చూద్దాం. మా అమ్మ చేస్తుంది, లాంగ్ వీడియోలో చూద్దాం. నేనైతే ఇక్కడ మిరపకాయ తొడిమలు తీయమని చెప్పింది, తీస్తున్నా ఇంట్రెస్టింగ్గా. ఇంట్లో కూర్చొని మరి తీస్తున్నాను నాడు ఇంట్లో. ఇప్పుడైతే ఈ మిరపకాయ తొడిమలు తీసేసి మా అమ్మకైతే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాతకి వీటిని ఆయిల్లో ఫ్రై చేసి దాని తర్వాతకి పచ్చడి అయితే చేస్తుందంట. ఎట్లా చేస్తుంది అంటే, ఈ కలింకాయలు తింటే బాగా తుమ్ములు వస్తాయి అన్నమాట. ఎందుకంటే నైట్ చేసింది నేను తిన్నా కాబట్టి, నాకు ఎక్స్పీరియన్స్ అయ్యింది కాబట్టి నేను మీకు చెప్తున్నా. తుమ్ములు వస్తాయి. ఇంకా నువ్వు తీసినవి సరిపోలేదు, మళ్ళీ తీయని చెప్పేసి మళ్ళీ ముందు పెట్టింది. నేనైతే ఫస్టే వాటిని కొన్ని తీసి పక్కకి వేసి వచ్చిన, నువ్వు ఇట్లా వేసావా అని చెప్పేసి మా అమ్మ అయితే మళ్ళీ తెచ్చేసింది. ఇంకా నేను తొడమలు తీసుడు కాక ఇల్లు మొత్తం పోయడమే ఎక్కువ ఉందన్నమాట. తిట్టేసింది నాకు. ఇప్పుడు నా బిడ్డ ఈ పని ఎట్లా వేసింది అని చెప్పి చూస్తుంది. ఇప్పుడైతే ఫైనల్గా కర్రీ అయితే చేస్తుంది అన్నమాట. అందులో ఆయిల్ వేసింది, గిన్నెలో ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు అయితే బాగా ఫ్రై చేస్తుంది. అయితే మా అమ్మ గ్యాస్ తుడుస్తుంది అనమాట. గ్యాస్ మీద ఆయిల్ పడనియదు అసలు. నేను చేసినన్నా మొత్తం పడనిచ్చి మార్నింగ్ కడుగొచ్చులే అని చెప్పేసి లైట్ తీసుకుంటా. కానీ మా అమ్మ మాత్రం అట్లా కాదు, ఎప్పటికప్పుడే క్లీన్గా ఉంచుకుంటుంది అనమాట. మా అమ్మ పని చేసిన పని చేస్తుంటుంది అనమాట. మా అమ్మ అటైపు అనమాట. అంటే అంతేలే, మా మమ్మీ వాళ్ళు ఎప్పుడు క్లీన్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తుంటారు, అలా కాదు. ఇప్పుడు మా అమ్మ అయితే పచ్చిమిరపకాయలు ఈ విధంగా ఫ్రై చేసుకుంది అనమాట. ఇప్పుడు అందులోకి ఏమేమి తీసుకుంటుందో చూద్దాం. టమాటోస్ తీసుకొని కలింకాయలు అయితే పక్కన పెట్టేస్తుంది. ఇప్పుడు టమాటోస్, మా అమ్మ ఎప్పుడైనా సరే టమాటోస్ కట్ చేసేటప్పుడు అందులో ఇత్తులన్నీ తీస్తుంది. ఎందుకమ్మా అట్లా ఇత్తులు మొత్తం ఎందుకు తీస్తామంటే స్టోన్స్ వస్తాయి అని చెప్తుంది. మీ ఇంట్లో కూడా ఇట్లా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. టమాటాలు కట్ చేసేటప్పుడు టమాటా ఇత్తులు ఉండొద్దు, బీరాలు తయారైతాయి. ఉంటేనా? టమాటోస్ కట్ చేసుకునేటప్పుడు కొంతమంది ఇత్తులు ఉంచుకోరు, ఎందుకంటే దానివల్ల కిడ్నీ స్టోన్స్ కూడా వస్తాయంట. అందుకు మా అమ్మ అయితే వేయదు, నేనైతే వేస్తా. ఇక్కడైతే ఏంటివేంటివి అవి అంటే ఏంటివేంటివి అమ్మ అవి? కలింకాయలు, పచ్చికాయలు, టమాటోస్ ఇవైతే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి పచ్చిమిరపకాయలు, టమాటోస్, కలింకాయలు. పచ్చిమిరపకాయలు అయితే ఈ విధంగా ఫ్రై చేసుకుంది. దాని తర్వాతకైతే అందులో కలింకాయలు అయితే వేస్తుంది. చూద్దాం పచ్చడి అంతా అయిపోయేదాకా ఎట్లుంటుందో టేస్ట్. వీడియో కూడా చూద్దాం అంతా అయిపోయేంత వరకు. ఇవైతే బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. అంటున్నా కలింకాయ పచ్చడి అవుతుంది. అవునా, బాగుంటుందంట. ఊళ్ళలో చాలామంది తింటారు, కొంతమందికి తెలీదు. తినే వాళ్ళకి మాత్రం టేస్ట్ బాగుంటుంది అని చెప్తారు. తినే వాళ్ళకి చాలా ఇష్టం కూడా ఇది. కలింకాయలు ఘాటు ఉంటాయి, నూనెలో ఎంపుతుంటే దగ్గు వస్తుంటుంది, మంచిగా ఉంటుంది పచ్చడి. నూనె కానీ చేయాలి. తుమ్ములు కూడా వస్తున్నాయి, తుమ్ములు కూడా వస్తాయి, దగ్గు వస్తుంది, పచ్చడి మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుంటున్న కలింకాయలలో అవి మొత్తం ఆయిల్లో ఫ్రై అయినాక దాంట్లో అయితే కొంచెం పసుపు వేసుకోవాలి. అవి మొత్తం ఫ్రై అయ్యాక మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని పోసేసారామా? ఇంకా పోసేయరంట. చూద్దాం. పచ్చడి హెల్త్కు చాలా మంచిది కూడా. దీనివల్ల బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయో వీడియోలో అయితే చెప్తాం. చెకిన్లో వేయడానికి నువ్వులు తెస్తే నాకైతే తినడానికే సరిపోయినాయి. నాతో ఇట్లుంటుంది అనమాట, మామూలుగా ఉండదు. ఇప్పుడు ఇక్కడైతే నువ్వులైతే ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మా అమ్మ అయితే ఇవి పోసుకేసి నాకు ఇచ్చింది అనమాట. ఆయిల్లో ఫ్రై చేసి మిక్సీ పట్టు అని చెప్పి. మా అమ్మ మిక్సీ దగ్గరికి రాదు, భయపడుతుంది, భయం అవుతుంది అంట ఆమెకి. ఇప్పుడైతే నేను ఏమేమి మిక్సీ పడుతున్నా అంటే టమాటోస్, కలింకాయలు, పచ్చిమిరపకాయలు అయితే మిక్సీ పడుతున్నా. ఇవి తింటే బెనిఫిట్స్ చెప్తాను కదా, లాస్ట్లో చెప్తా. ఫస్ట్ అయితే మనం మిక్సీలో వేద్దాము. మా తమ్ముడైతే ఇక్కడ వీడియో తీసుకున్నాడు బాగానే ఈరోజు ఇంట్రెస్టింగ్గా. మొత్తం మీద ఫైనల్గా అయితే మిక్సీలోకి నేను పచ్చడి పడుతున్నాను అనమాట. పచ్చడి టేస్ట్ చూడాలండి ఫస్ట్ నాకు, ఎందుకంటే నేను ఎప్పుడు తినలేదు కలింకాయ పచ్చడి. అంటే ఇవి ఫ్రై చేసుకుంటాము, ఇంకా తుమ్ములు వచ్చేస్తున్నాయి అనమాట వంటరంలోనే. ఇదైతే ఈ విధంగా అయ్యింది పచ్చడి. ఈ పచ్చడి పట్టినాక లాస్ట్లో గిన్నెలో నేను వేయడం మర్చిపోయాను అనమాట. కొంచెం మిగులుతా, కొంచెం కూడా మా అమ్మ పట్టిన దాంట్లో వేస్తుంది. జోక్. ఇప్పుడైతే
ఇప్పుడైతే మిక్సీ బట్టి అమ్మకి ఇచ్చిన అనమాట. ఈ చట్నీ బెనిఫిట్స్ ఏంటంటే ఇది పోషకాలు అందిస్తుందంట, రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుందంట. ఈ వీడియో